every night are we paradise seems so far away. Still a try. హలో గాయ్స్, నేనైతే ఈరోజు పటాయాలో ఉన్న వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. అబ్బా, ఫుల్ రష్ అండి, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. హానెస్ట్లీ ఇంకో 2-3 మినిట్స్ పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, ఇక్కడ నుంచి నడుస్తూ వెళ్తున్నాను. ఆల్రెడీ క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి. నాకైతే ఏదో గుడికి వచ్చినట్టు తండోపతండాలు కనిపిస్తున్నారు. బ్రో, ఇక్కడ ట్రాఫిక్ చూస్తుంటే ఫుల్ షాక్ అవుతారు. కార్స్ కానీ బైక్స్ కానీ, అమ్మో. ఇప్పుడైతే నేను ఒక హీరోయిన్ లాగా సినిమాటిక్ ఎంట్రీ ఇవ్వటానికి వాకింగ్ స్ట్రీట్లోకి ఎంటర్ అవబోతున్నా. అద్దెగా మన వాకింగ్ స్ట్రీట్. అబ్బా, ఎంట్రీలోనే మన ఆటగాళ్ళందరూ కనిపిస్తున్నారండి. చూడండి గైస్, వైబ్ అయితే పీక్స్లో ఉంది. లైట్స్ అయితే ఫుల్ బ్లింక్ అవుతున్నాయి చూడండి. మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ ఫుల్ జోష్లే. సీరియస్గా చెప్తున్నా, ఇది నార్మల్ స్ట్రీట్ కాదబ్బా, ఇది ఒక ఫెస్టివల్ వైబ్ ఉంది. సో ఫైనలీ నేనైతే ఎంట్రీ ఇచ్చేసాను లెజెండరీ పటాయా వాకింగ్ స్ట్రీట్లోకి. సో ఎంట్రన్స్లోనే నేను ఒకటి చూసి షాక్ అయ్యా. రెడ్ డ్రెస్లో ఏంటబ్బా ఈ బ్యాండ్ మేళం లాగా ఉన్నారు అని. సో వాళ్ళు తాగటానికి ఇన్వైట్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరిని విఐపి లాగా. చూడండి, ఇతని చేతిలో ఒక పాము ఉంది. ఆ పాముతో ఏంటి అసలు ఆ చేతికి ఏదో హ్యాంగ్ చేసుకున్నాడు అనుకొని దగ్గరికి వెళ్ళి చూడంగానే పాము. ఆ పాముకి ముద్దు పెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. అమ్మో, అది ఒక లిటిల్ పైథాన్. ఇక్కడి నుంచి మన ఆటగాళ్ళ సెషన్ స్టార్ట్ అయ్యిద్ది. రకరకాల దేశాల నుంచి వచ్చారు. మన దేశం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం స్పెషల్ అట్రాక్షన్తో ఆటగాళ్ళు అనే నేమ్ వేసుకొని మాత్రం తిరుగుతుంటారు చూడండి. సో ఫైనల్లీ వీధి మొత్తం చూడండి లైట్లతో లోపలికి వెళ్ళే కుంది ఫుల్ లైటింగ్. బాబోయ్, ఎంట్రీలోనే అసలుకి ఈ డ్రెస్సులు ఏంటి, అమ్మాయిలు ఏంటి, నాకు అసలు చాలా భయం వేసింది. చూడండి, డ్రెస్సులు అంతా ఓపెన్గా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళని చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఇదిగోండి ఆటగాళ్ళు ముందలు చూడండి, ఒక చెంబెత్తుకొని వెళ్తున్నాడు ఆయన. నేను ఒక్కొక్క స్టెప్ లోపలికి వేసేకుంది నాకు ఒక్కొక్క షాక్ తగులుతుంది. బయట షాపుల ముందు అమ్మాయిలు అలా స్టాండింగ్ పొజిషన్లో షోకేస్ బొమ్మల్లాగా ఉన్నారు. ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క థీమ్ లాగా, ఒక్కొక్క యూనిఫామ్. ఇంకో షాప్కి అయితే టోటల్గా డిఫరెంట్ వైబ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. నేను అనుకున్న, ఏంట్రా బాబు ఇది ఫ్యాషన్ షో లేకపోతే ఇంకేమైనా అనుకున్నాను. ఈయన నాకు రెండోసారి కనిపించాడు చేతిలో మగ్గేసుకొని. ఫస్ట్ టైం నేను ఈ వాకింగ్ స్ట్రీట్కి వచ్చాను. చాలా కన్ఫ్యూజన్తో కూడిన సర్ప్రైజెస్ ఇచ్చేశారు వీళ్ళు. ప్రతి స్టెప్ ముందలకి వెళ్ళేకుంది నాకు నియాన్ అవుట్ఫిట్స్లో కనిపిస్తున్నారు, బ్లాక్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు, రెడ్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. రండి బాబు రండి అని చెప్పి ఒక బ్రోచర్ పట్టుకొని అందరినీ పిలుస్తున్నారు అబ్బాయిలను. అయితే చూడండి, నా వెనక అమ్మాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ చేతుల్లో ఎలా ఉన్నాయో వెనకాతల. నేను మా సిస్టర్ని ఇక్కడున్నాను రా అని చెప్పి, అదిగో అక్కడ మ్యాజిక్ షో ఏదో జరుగుతుంది, నువ్వు రా త్వరగా రా అని చెప్పి నేను తన్ని పిలుచుకొని పోతున్నాను. కొంచెం ముందరికి వెళ్ళగానే ఒక అతను మ్యాజిక్ చేస్తున్నాడు చూడండి. అతను 3 సిగరెట్లు అయితే పెట్టున్నాడు. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఈ మ్యాజిక్ షో ఎండింగ్లో మాత్రం భలే ఇచ్చేశాడు. ఫస్ట్ మ్యాజిక్ అంతా ఏంటబ్బా ఏదో చేస్తున్నాడు, ఏదో నైట్ ఏదో నార్మల్గా చేస్తున్నాడేమో తాగింది దిగక అని చెప్పి క్యాజువల్గా అనుకున్నాను. నేను తీసి పడేశాను. కానీ ఒక్కొక్క ట్రిక్ ఆయన చేసే చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఉండే కుంది ఇక్కడ జనాలు కూడా పోగవుతారు చూడండి. ఇప్పుడు మొత్తం గ్యాదర్ అవుతున్నారు జనాలు. ఈయన చేసే ట్రిక్ మాత్రం ఒక అతన్ని పిలుస్తాడు ఫారినర్ని. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఆ ట్రిక్ మాత్రం అసలుకి ఆ 3 సిగరెట్లు ఎక్కడి నుంచి తీస్తాడు అనేది చాలా ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. ఆయన హ్యాండ్స్ని ట్విస్ట్ చేస్తూ ట్రిక్స్ భలే చేస్తున్నాడు. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సిగరెట్స్ని ఒక పాకెట్లో నుంచి అంటే సీక్రెట్గా అది తీయాలి, ఆయన అందరికీ చూపించాలి. సో ఒక ఫారినర్ని అయితే చూస్ చేసుకున్నాడు. ఆ ఫారినర్ని రమ్మంటే కాసేపు అతను బాగా సస్పెక్ట్ చేశాడు, కానీ వెంటనే మరలా వచ్చాడు. వచ్చిన వెంటనే హలో చెప్పి ఇప్పుడు ఆ 3 సిగరెట్స్ని ఇతని షర్ట్ లోపలికి అవి ఆల్రెడీ స్మోక్ చేసినవి, హాఫ్ స్మోక్ చేసినవి ఇప్పుడు చూడండి అతని షర్ట్లో పెట్టేస్తాడు. ఆ 3టిని
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అతని హ్యాండ్స్‌ని ఇలా రైజ్ చేయమని చెప్పి ఇలా పెట్టేసిన తర్వాత ఈవెన్ ఒక్క హోల్ కూడా ఆ షర్ట్‌కనేది పడదు. అలా మొత్తం చేశాక చూడండి, మొత్తం ఇన్సర్ట్ చేస్తున్నాడు కదా! చేశాక ఎక్కడా కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ స్మోక్ కానీ ఏది పడదు. అది మనకు క్లియర్‌గా చూపిస్తాడు. నెక్స్ట్ అతను వేలు నుంచి స్మోక్ చేసినట్లు అలా కూడా చూపిస్తాడు. అండ్ రైస్ చేయమంటాడు. ఇక్కడెక్కడ, అక్కడ, ఇక్కడ అని చెప్పి చూపి ఫైనల్‌గా అతని ప్యాంట్‌లో నుంచి తీస్తాడు. అసలుకి అందరూ పెద్దగా నవ్వేశారు. సో, ఇలాంటి ట్రిక్స్ చేయాలంటే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అయి ఉండాలి. అబ్బా! నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే ఇతనికి. గైస్, ఇక్కడ చాలా స్కామ్సే జరుగుతాయి. సో, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన వాళ్ళు మనం సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేలాగుండవు. మన ఇండియాలో ఇల్లీగల్ అయిన ప్రతి ఒక్క ఆకులు కూడా ఇక్కడ లీగల్. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్‌గా పెట్టి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఈ విచిత్రాలన్నీ చూశాక నాకు సడన్‌గా ఒక చోటు నుంచి దేవుడి పాట వినిపించింది. ఏంటబ్బా! ఎక్కడి నుంచి ఇన్ని పబ్బులు, ఇన్ని మసాజ్ సెంటర్ల మధ్యలో నుంచి దేవుడి పాట వినిపిస్తుంది అని చెప్పి వెంటనే ఆగి చూశాను. అక్కడి నుంచి హర మహదేవ అనే సాంగ్ అయితే వచ్చింది. బాబోయ్! అసలు నేను షాక్ అసలుకి. ఏంటి అసలుకి ఈ విచిత్రాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. నెక్స్ట్ ఆ మ్యాజిక్ షో అయిపోయాక కొంచెం ముందలకెళ్తుంటే అమ్మాయిలు కనిపిస్తున్నారు, అబ్బాయిలు కనిపిస్తున్నారు. అసలు కొత్తగా ఏంటంటే నాకు ఈ రష్యన్ గర్ల్స్‌ని చూడటానికి ఒకతను పాంప్లెట్ పట్టుకొనొచ్చాడు. అసలుకి అక్కడైతే నేను చాలా షాక్ అయ్యాను. అట్లా వీధి చాలా అంటే 4-5 పీపుల్ నాకట్లా తగిలారు. కొన్ని చోట్ల రష్యన్ గర్ల్స్ అని అలా ఇలా స్కామ్ చేసి అమ్మాయిల్ని కూడా లోపలికి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. సో బీ కేర్ఫుల్. అమ్మాయిలైతే ఒంటరిగా ఎప్పుడు అది అట్రాక్ట్ అయ్యి మాత్రం లోపలికైతే వెళ్ళకండి. ఎందుకంటే చాలా స్కామ్స్ ఉన్నాయి. సో మనం చూసేవి అక్కడ అన్ని నిజాలు కాదు. చాలా చండాలం అయితే ఉంటుంది. వామ్మో అనుకునేటప్పటికి కాసేపట్లో ఒక చోట దేవుడి పాట అయితే వినిపించింది. హర మహదేవ, యాడబ్బా ఇదని చూస్తే ఏందంటే నా ఎనకాతల అసలుకి ఏంటి విచిత్రాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఏంటో అనుకొని వస్తే మొత్తానికి ఇక్కడైతే బుక్ అయిపోయా. ఇక్కడ దొంగతనాలు కూడా బాగానే జరుగుతాయంట. దట్టు మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నా పాటికి నేను ఎంజాయ్ చేస్తుంటే వీడెవడో ఒక బ్రోచర్ వేసుకొని వచ్చి దరిద్రం అంతా నాకే చూపించాడు. ఏం అర్థం కావట్లేదు. వెనక వాడేమో ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు. బాబో, అసలుకి ఇంత దరిద్రం ఏంటి అసలుకి. నేనైతే ముందరికి వచ్చి బాబోయ్! ఇంకా నడిచేకుంది వస్తానే ఉన్నాయి. పక్కన మొత్తం అంగళ్ళే. ఆ అంగడిలో డిఫరెంట్ స్టైల్స్‌తో అమ్మాయిలు. వీళ్ళేందంటే బ్రోచర్లు పట్టుకొని బయట నించొని లోపలికి పిలుస్తున్నారు. ఓరే దేవుడు! అసలకి నేను ఎక్కడ చూడని సంతంతా ఈడనే ఉందసలకి. హమ్మయ్య! ఇంకా అంతా అయిపోయింది. నేను చివరి వరకు వచ్చేసాను. ఇంక ఇన్ని విచిత్రాలు చూడలేను స్వామి. వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీకు మరిన్ని విషయాలతో మళ్ళీ వస్తాను.